सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः। 188వ పేజీ 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 9వ మంత్రం స్వయం జ్యోతి బ్రాహ్మణం. తస్య వా ఏతస్య పురుషస్య ద్వే ఏవ స్థానే భవతః ఇదం చ పరలోకస్థానం చ సంధ్యాం తృతీయం స్వప్నస్థానం తస్మిన్ మధ్యే స్థానం తిష్టన్నేతే ఉభే స్థానే పశ్యతి ఇదం చ పరలోకస్థానం చ అథ యథాక్రమో అయం పరలోకస్థానే భవతి తమాక్రమ్య ఉభయాన్ పాప్మన ఆనందాంశ్చ పశ్యతి స యత్ర ప్రస్వపితి అస్య లోకస్య సర్వావతో మాత్రామపాదాయ స్వయం నిహత్య స్వయం నిర్మాయ స్వేన జ్యోతిషా ప్రస్వపితి అత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి స్వేన భాస చదవటం స్వేన భాస జ్యోతిషా ప్రస్వపితి. ఈ ముఖ్యమైన మంత్రంలో స్వయం జ్యోతి బ్రాహ్మణం యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకి ఆత్మ స్వయం జ్యోతి ఏ విధంగా అని తెలియజేస్తున్నారు. అది తెలుసుకోవడానికి మనకు స్వప్న ఉదాహరణ చెప్తున్నారు. స్వప్నం అంటే కళ. స్వప్నం ద్వారా ఆత్మ స్వయం జ్యోతి అని ఎలా తెలుసుకోగలుగుతాం? స్వయం జ్యోతి అంటే ఏమిటి? తాను దేని మీద ఆధారపడకుండా స్వయంగా అన్నిటినీ ప్రకాశింపచేసేది, అన్నిటినీ తెలుసుకునేటట్లు చేసేది స్వయం ప్రకాశం. తాను ప్రకాశిస్తూ మిగతా వాటిని తెలుసుకునేటట్లు చేసేది స్వయం ప్రకాశం అంటాం. స్వయం అంటే తనకు తానుగా, ప్రకాశం అంటే వెలుగు అని అర్థం కాదు. దేని సమక్షంలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయో దానిని ప్రకాశం అంటారు. దేని సమక్షంలో అయితే వస్తువుల విషయాలు తెలుస్తాయి,
సూర్యుడి సమక్షంలో తెలుస్తాయి కనుక సూర్యుడు ప్రకాశ స్వరూపం. అగ్ని సమక్షంలో తెలుస్తాయి కనుక అగ్ని ప్రకాశ స్వరూపం. అట్లాగే నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ కూడా ప్రకాశ స్వరూపాలే. వాక్కు కూడా ప్రకాశ స్వరూపమే. శబ్దం కూడా ప్రకాశ స్వరూపమే. శబ్దం ద్వారా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ప్రకాశ స్వరూపాలే. ఆత్మ కూడా ప్రకాశ స్వరూపమే అని నిర్ధారణ చేస్తున్నారు ఇక్కడ. దానికి ఏం చెప్తున్నారంటే ఈ కళ మొదటి లైన్లో ద్వే ఏవ స్థానే భవతః అని. ఇక్కడ కిందటి వారం చెప్పాను, శంకరాచార్యుల వారు ద్వే ఏవ స్థానే, ఈ రెండు స్థానములు అని చెప్పిన తర్వాత తృతీయం స్వప్నస్థానం అన్నారు. ఈ తృతీయం ద్వే స్థానం, రెండే స్థానములు అన్నప్పుడు తృతీయం ఎట్లా వస్తుందంటే దానికి ఉదాహరణ చెప్పాను. ఒక 2 గ్రామాల మధ్య ఒక సీమ, హద్దు, అది తృతీయం స్థానం లాగా. అంతేగాని 3వ స్థానం అని కాదు అర్థం. ద్వారబంధం అంటారు చూసారా, ద్వారం. అట్లాగే ఈ స్వప్నం అనేది జాగ్రత్తకి నిద్రకి మధ్యలో ఉన్నటువంటిది. మన నిద్రపోయే ముందు ఒక్కొక్కసారి కలలు వస్తాయి, చాలాసార్లు వస్తాయి కలలు. జాగ్రత్తలో నుంచి నిద్రకు వెళ్ళే ముందు ఇది క్యారిడార్ అంటారు, కారిడార్, ద్వారం. కనుక ఇది 3వ స్థానం లాంటిది. దానికి సురేశ్వరాచార్యులు ఏం చెప్తారంటే ద్వే ఏవ స్థానే భవతః అని చదవకూడదు, ద్వే స్థానే ఏవ భవతః అని చదవాలి. శంకరాచార్యుల వారి వరకు చెప్పాను పోయిన వారం. సురేశ్వరాచార్యుల వారిది చెప్పానా? చెప్పలేదు. సురేశ్వరాచార్యుల వారు ఏం చెప్తారంటే ద్వే ఏవ అని చదవకూడదు, ద్వే స్థానే ఏవ అని చదవాలి అంటారు ఆయన. ఎందుకని అంటే తెలుగులో ఏం చదువుతాం? ద్వే స్థానే ఏవ అంటే ద్వే స్థానే, ద్వే ఏవ స్థానే అంటే ఆ రెండే స్థానములు అని అర్థం. ద్వే ఏవ స్థానే అంటే ఆ రెండే స్థానములు అని అర్థం వస్తుంది. అంటే 3వది లేదు అన్నట్లు అర్థమైపోయిందా? అందుకని ఏం చదవాలిట? 3వది చెప్పారు కాబట్టి ద్వే స్థానే ఏవ, ఆ 2 స్థానములు మరియు 3 అని అర్థం. ఆ 2 స్థానములు, ఆ రెండే స్థానములను కాకుండా ద్వే స్థానే ఏవ అని చదివితే ఆ 2 స్థానములు, ఆ 2 స్థానములే, ద్వే స్థానే ఏవ ఆ 2 స్థానములే ఈ యొక్క స్వప్నం అనేది మధ్య ద్వారం బంధం లాంటిది అని ఈ విషయం మనం చూసాం క్రిందటి వారం. తర్వాత సంధ్యాం తృతీయం స్వప్నస్థానం. అసలు ఈ స్వప్నం ఎలా పుట్టుతుంది, దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? కళకంటాం మనం. ఆ కళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటంటే మనకు చెప్తున్నారు ఇక్కడ. సర్వావతః అని పదం ఉంది చూడండి చివర్లో. ఆ సర్వావతః ఈ స్వప్నానికి ఇప్పుడు కనెక్షన్ చూడాలి మనం. 5 విషయాలు మనం మెలకుతో ఉన్నప్పుడు 5ంటిని ఉపయోగిస్తుంటాం. 5 పనిచేస్తున్నాయి. ఏమిటి అంటే 1 శరీరం, స్థూల శరీరం. 2 ఇంద్రియాలు. 3 ఇంద్రియ విషయాలు. 3 ఇంద్రియ విషయాలు. 4 ఇంద్రియ విషయ దేవతలు. ఇంద్రియ విషయ దేవతలు ఆరు ఇంద్రియ దేవతలు చెప్పుకోవాలి. శరీరము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, తర్వాత ఇంద్రియ దేవతలు. 5వది ఏంటంటే వాసనలు. జన్మ 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 జన్మల వాసనలు ఉంటాయి మనలో. అవన్నీ ఎక్కడుంటాయి, ఎట్లుంటాయని అడగండి, కనపడవు కంటికి. ఆ జన్మ జన్మ వాసనలు 5 ఉంటాయి ఇప్పుడు మనకు.
ఎప్పుడో తిన్నటువంటి ఆహార పదార్థాలు వాసనలు. ఆ చిన్నప్పుడు మా అమ్మ వండితే ఇట్లాగే ఉండేది అంటాడు. 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయింది, ఎప్పుడో అమ్మ వండింది ఇట్లా ఉంటుందని ఎట్లా తెలుస్తుందంటే అది వాసన అంటే. అది అట్లాగే ఉందంటాం. ఎప్పుడో వాసన. అది వాసన అంటే సంస్కారము అని అర్థం. కనుక ఈ 5 ఉంటాయి. ఈ 5 ఉన్న పురుషుడు సర్వావత అంటారు. సర్వావత అంటే ఏమిటి? సర్వం అస్య అస్తి ఇది సర్వావాన్. సర్వం అస్య అస్తి ఇది సర్వవాన్. సర్వవాన్ ఏవ సర్వావాన్. ఈ అన్నిటితో పనిచేసేవాడు సర్వావాన్. ఇప్పుడు మనం మెలకువతో ఉన్న వ్యక్తి సర్వావాన్. ఎందుకంటే శరీరము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియ దేవతలు, వాసనలు అన్నీ పనిచేస్తున్నాయి. కనుక అన్నీ ఉన్నవాడు అని అర్థం. అన్నిటితో 20% అన్నీ. 5 ఉన్నాయి కదా, 5 20లు. 5 20లు ఎంత? 100. సో అన్నీ పనిచేస్తున్నాయి కనుక వీడి పేరు సర్వవాన్ అన్నారు. ఎవరు వాడంటే నేనే. అన్నీ పనిచేస్తున్నాయా లేదా ఇప్పుడు? కానీ కలలో అసర్వవాన్. ఈ శరీరం పనిచేయదు కదండి కలలో. ఈ ఇంద్రియాలు పనిచేయవు కదా. 20% గాన్, దెన్ 20% గాన్ 40 అయిపోయింది. ఈ ఇంద్రియాలు పనిచేయవు. ఆ బయట చూసే విషయాలు ఏమైనా ఉన్నాయా కలలో? కలలో కలగనేవాడికి ఈ శరీరము జ్ఞాపకం లేదు, ఈ ఇంద్రియాలు పనిచేయవు. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు, ఏం వినపట్టలే. కనుక ఇంద్రియ విషయాలు లేవు. ఇంద్రియాలు పనిచేయనప్పుడు ఇంద్రియ దేవతలు లేరు. ఎవరున్నారు మరి కలగనేటప్పుడు? అంటే ఒక్కడు 20% మాత్రమే. 80% అవుట్. 20% ఎవరంటే వాసనలు. మనస్సు కూడా పనిచేయటంలే. మనస్సులోని వాసనలు ఏం చేస్తాయి? కల పురుషుణ్ణి సృష్టిస్తాయి. ఈ వాసనలు అంటే ఏమిటి? ఈ చిత్తునైన నేను చిదాభాసము ద్వారా అత్ర అయం పురుష అంటే చిత్ చిదాభాస 2. ఈ చిత్తునైన నేను చిదాభాసము ద్వారా కళని సృష్టిస్తాను వాసన ద్వారా. కనుక వాసనలే ఆలోచన వృత్తి రూపేణ. కళ అంటే ఏం లేదండి, ఆలోచనే. మన ఆలోచనలే ఏనుగుగా మారుతుంది, పులిగా మారుతుంది, ఇల్లుగా మారుతుంది, వ్యక్తిగా మారుతాడు. మన ఆలోచనలే వృత్తి రూపేణ. వాసనలే వృత్తి రూపంగా కలగనేవాడిగా సబ్జెక్ట్. కలగనేవాడేం చూస్తున్నాడు? కళను చూస్తున్నాడు. చూసే విషయాలు ఆబ్జెక్ట్. చిత్తునైన నేను చిదాభాస ద్వారా ఏం చేస్తాను? ఈ కళ కనేవాడిని సృష్టిస్తాను. ఒక వృత్తి నెంబర్ 1. రెండో ఆలోచన ఏంటి? ఈ కలగనేవాడు కళను చూస్తున్నాడు, లోపల అన్ని విషయాలు చూస్తున్నాడు, ఆబ్జెక్ట్స్. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని 2 సృష్టిస్తాను. 2 విధాలైనటువంటి ఆలోచనలు. సబ్జెక్ట్ కలగనేవాడు అంటే కళను చూస్తున్నవాడు. కళను కనేవాడే కదా కళ చూస్తున్నాడు. వాడికి కళ కళ్ళ కాదు, కలగనేవాడికి కళ కళ కాదు, కల్లా కాదు. 2 అర్థాలండి. కళ అంటే స్వప్నం, కళ్ళ అంటే అబద్ధం, అనృతం. కనుక కలగనేవాడికి కళ కళ కాదు, కల్లా కాదు. మరేమిటన్నారు? వ్యావహారిక సత్యం. కలగనేవాడికి కళ వ్యావహారిక సత్యం. వాడికి ఆ కళ అనేది కళ్ళ ఎప్పుడవుతుంది, అబద్ధం ఎప్పుడవుతుందంటే మెలకు వచ్చినప్పుడే. అవునా? కనుక 20% వాసనలతో
4 శరీరము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, దేవతలు ఎవ్వరూ పనిచేయట్లేదు. వాసన ద్వారా ఎంత ప్రపంచాన్ని చూస్తున్నాడు. కొన్ని నిమిషాల్లో, నిమిషాలే ఉంటుందో సెకండ్సే ఉంటుందో, దేశాన్ని సృష్టిస్తున్నాడు, కాలాన్ని సృష్టిస్తున్నాడు, అక్కడ విషయాలని సృష్టిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్త అవస్థలో ప్రపంచాన్ని చూసేటప్పుడు మనస్సు సబ్జెక్ట్, మనస్సు ద్వారా చూస్తున్నాం, మనస్సు కర్త. మనం చూసే ప్రపంచం ఆబ్జెక్ట్, కర్మ. అవునా? కనుక జాగ్రత్త ప్రపంచం చూసేటప్పుడు మనస్సేమో సబ్జెక్ట్, వరల్డ్ ఏమో ఆబ్జెక్ట్. కానీ కళని చూసేటప్పుడు, కళ అనుభవించేటప్పుడు సాక్షి చైతన్యం సబ్జెక్ట్, మనస్సులోని వాసనలు ఆబ్జెక్ట్. ఇది ఉపదేశ సాహస్రిలో శంకరాచార్యులు వారు ఒక చాప్టర్ అంతా చెప్తారు దీని గురించే. సీయర్ నెంబర్ 1, సీయర్ నెంబర్ 2 అని చెప్తుంటారు. ద్రష్ట నెంబర్ 1, ద్రష్ట నెంబర్ 2. మనస్సు టెంపరరీ ద్రష్ట. జగత్తును చూసేటప్పుడు జాగ్రత్తలో మాత్రమే కదండి మనస్సు కర్త. మనస్సు జాగ్రత్త ప్రపంచాన్ని చూసేటప్పుడు మాత్రమే కర్త. జాగ్రత్త ప్రపంచం కర్మ, ఆబ్జెక్ట్. కానీ నిద్రలో ఆ కర్తృత్వం లేదు, మనస్సు పనిచేయట్లేదు. అప్పుడు మనస్సు కర్త కాదు. పోనీ కళలో చూస్తుందా అంటే కళలో ఈ మనసు పనిచేయడం లేదు. కళలో ఈ మనసు పనిచేస్తే అక్కడ కూడా టెన్షనే, మనకు యాంగ్జైటీ. ఈ మనసు పనిచేయదు, మనస్సులోని వాసనను మాత్రమే యాక్టివేట్ అవుతాయి అక్కడ. కనుక మనస్సు కళ ద్రష్ట కాదు. మనస్సు కనుక మన కళను చూస్తూ ఉంటే అది నిద్ర అవుతుందండి, జాగ్రత్త అవుతుంది. మనస్సు కనుక తెలుసుకుంటూ ఉంటే కళ కళ కాదు, అది జాగ్రత్త అయిపోతుంది. జాగ్రత్త అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ. కనుక బాహ్య ప్రపంచాన్ని జాగ్రత్త అవస్థలో చూసేటప్పుడు మనస్సు సబ్జెక్ట్, సీయర్ నెంబర్ 1. కలగనేటప్పుడు కళను చూసేవాడు సాక్షి, ద్రష్ట, నిర్వికార ద్రష్ట. మారకుండా ఉంటాడు, నిర్వికార ద్రష్ట. అందుకని ఇంగ్లీష్ క్యాంపుకి వస్తే ఉపదేశ సాహస్రి వినొచ్చు, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నిర్వికార ద్రష్ట. మనస్సు సవికార ద్రష్ట. మనస్సు సవికార ద్రష్ట, మారుతూ ఉంటుంది, వేరియబుల్. నిద్రలో లేదు అది, కళలోనూ లేదు, జాగ్రత్తలో మాత్రమే ఉన్నది. కానీ కళలో సాక్షి ద్రష్ట ఉన్నాడు, నిద్రలో కూడా సాక్షి ద్రష్ట ఉన్నాడు, నిర్వికార ద్రష్ట, నిత్య ద్రష్ట అంటాం. సాక్షి చైతన్యం నిత్య ద్రష్ట. ఈ నిత్య ద్రష్ట, నిర్వికార ద్రష్ట, ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం, అదే నేను ఎప్పుడూ ఉంటాను. మరి జాగ్రత్తలో లేనా అండి అన్నాడు. జాగ్రత్తలోనూ ఉన్నాను, కానీ మైండ్ యాక్టివ్గా ఉండడం వలన నా సాక్షి ద్రష్ట పాపం కనపడదు. సాక్షి ద్రష్ట ఏమంటే పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేవా? సూర్యుడి ప్రకాశంలో కనపడవు, కనిపించవు. కానీ సూర్యప్రకాశం లేనప్పుడు అవి మెల్లమెల్లమెల్ల మెరుస్తాయి. అదేవిధంగా మనం మెలకువతో ఉన్నప్పుడు కూడా సాక్షి ద్రష్ట ఉన్నాడు. కానీ ఈ మనసు చేసే గందరగోళం ముందు, మనసు యొక్క పవర్ వలన బాహ్యం వైపు పోతూ ఉండడం వలన సాక్షి ద్రష్ట పాపం సినిమా చూస్తున్నాం టీవీ మీద, స్క్రీన్ గుర్తుంటున్నదా? ఉండదు కదా. ఆ స్క్రీన్ వల్లనే మనం చూసేది సీరియల్ కానీ, సినిమా కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ. కానీ ఎంతమందికి స్క్రీన్ గుర్తుంటుందండి? ఎందుకంటే మన మనస్సు ఆ చిత్రాల మీద పోయింది, అది స్క్రీన్ అన్న సంగతి జ్ఞాపకం లేదు. అట్లాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా ఈ సాక్షి ద్రష్ట అనే స్క్రీన్ లాంటిది.
సాక్షిద్రష్ట స్క్రీన్ తెర తెలియకుండా చేస్తున్నది ఎవరు? ఈ జాగ్రత్త సీరియల్, ఈ జాగ్రత్త వ్యవహార ప్రపంచ దీన్ని తెలియకుండా చేస్తున్నది. అది తెలుసుకున్నవాడు జ్ఞాని. జాగ్రత్తలో కూడా ద్రష్ట ఉన్నాడని తెలుసుకునేవాడు జ్ఞాని అవుతాడు, తెలుసుకోనివాడు అజ్ఞాని అవుతాడు. ఇప్పుడు మీరు తెలుసుకుంటే మీరు కూడా జ్ఞానులే. ఎందుకంటే నిత్య ద్రష్ట, నిర్వికార ద్రష్ట. జాగ్రత్త అవస్థలో ఉంటాడు, స్వప్నావస్థలో ఉంటాడు, నిద్రావస్థలో కూడా ఉంటాడు. అర్థమైందా? అది సర్వావతః. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ ఐదింటిని ఒక్కటి మాత్రం తీసుకొని సర్వావాన్ ఏం చేస్తాడు ఇక్కడ? మాత్రాం అపాదాయ. మాత్ర అంటే ఈ నాలుగింటిని వదిలిపెట్టి వాసనలను మాత్రం తీసుకొని అపాదాయ తీసుకొని స్వయం నిహత్య తనను తాను చంపుకున్నట్లుగా, అంటే తన శరీరాన్ని జాగ్రత్త పురుషుణ్ణి కొట్టి పడివేసినట్లు. నిహత్య అంటే ఏమిటి? చంపడం అని అర్థం, లిటరల్ మీనింగ్. నిద్రలోకి జారిపోగానే ఈ స్వప్నం రాగానే వాడు ఏం చేస్తున్నాడు? ఈ జాగ్రత్త పురుషుణ్ణి అణిచివేస్తున్నాడు, తెలియకుండా చేస్తున్నాడు. నిహత్య. తర్వాత నిర్మాయ. ఈ వాసనలు ఏం చేస్తున్నాయి? వృత్తి రూపేణ కలగనేవాణ్ణి సృష్టిస్తున్నాయి. కలగనేవాడిని సృష్టించాలంటే కలగనేవాడికి కల ప్రపంచం కనపడాలిగా, కనుక ఆ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కలలో అబ్బాయిని చూసాం, అమ్మాయిని చూసాం, ఏనుగుని చూసాం, ఎలుగుబంటిని చూసాం, పిల్లిని చూసాం, బల్లిని చూసాం. ఎన్ని చూడటం లేదు, ఒకటే రెండా. ఆ ప్రపంచమంతా సృష్టించాలి కదా. డ్రీమ్ వరల్డ్, డ్రీమర్ రెండింటిని సృష్టిస్తాడు. ఎవరు? ఈ వాసనలు. చిత్ చిదాభాస సహిత ఓసి ఆర్సి అయం పురుష అన్నారు. చూసారా? అయం పురుష అంటే అత్ర అయం పురుష. అత్ర ఈ స్వప్నావస్థలో అయం పురుష, ఈ యొక్క చిదాభాస సహిత చైతన్యం సాక్షి చిత్ పురుష స్వయం నిర్మాయ తనను తాను వృత్తి రూపేణ ఈ కలగా తైజస అని అర్థం. మాండూక్య లాంగ్వేజ్. తైజస అంటే ఏమిటి? సూక్ష్మ శరీరాభిమాని. ఆత్మ చైతన్యానికి విశ్వ తైజస ప్రాజ్ఞ అని పేరు. మెలకువతో ఉన్నప్పుడు స్థూల శరీరాభిమానిని. మనకు ఆ సంగతి తెలియక ఇదే సత్యం అనుకుంటున్నాం. గురువు గారు వచ్చి 20 సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నా కూడా బాగానే ఉందండి వినడానికి అంటుంటాం. పరమ సత్యం చెప్తున్నారు. ఇప్పుడు తైజస అంటే సూక్ష్మ శరీరాభిమాని. ఎవరు? ఆత్మనైన నేనే. నేనంటే ఎవరు? ఓసియా ఆర్సియా? ఓసి. ఆర్సి లేకపోతే నేను అని చెప్పలేను, కనుక ఆర్సి సహిత ఓసి అనాలి. ఆర్సి ఓసి అంటే చిదాభాస ఆర్సి సహిత ఓసి చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్ ఓసి. కనుక స్వప్నాన్ని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అక్కడ సూర్యకాంతి ఉన్నదా అండి? చంద్రకాంతి ఉన్నదా? అగ్నికాంతి ఉన్నదా? వాక్కు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయా? ఏం లేవు. మరి కళ ఎలా తెలుస్తున్నది? ఎవడికి తెలుస్తున్నది? కళను ప్రకాశింపజేసేవాడెవరు? స్వయం నిర్మాయ. ఏం చేస్తాడు? స్వేన భాషా జ్యోతిష, తన సొంత ప్రకాశము చేత. ఎందుకంటే కాన్షియస్నెస్ కదండి చైతన్యం, కాన్షియస్నెస్. అది ఎప్పుడు కూడా స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్. స్వేన తన సొంత భాషా జ్యోతిష, స్వయం ప్రకాశము చేత. స్వయం ప్రకాశం అంటే టార్చ్ లైట్ లాగా ఏముంటుందా? వెలుతురు కాదు, దాని స్వరూపం. అది దాని స్వరూపం. దేని స్వరూపం? చిత్ చైతన్యం యొక్క స్వరూపం.
ఆ చిత్తు చైతన్యమే నేను, అది నా స్వరూపం. అందుకనే తెలుసుకుంటూ ఉంటాం. నేను తెలుసుకుంటున్నాను అంటేనే ఆత్మ అని అర్థం. ఈ తెలుసుకునేవాడు నేను ఆత్మని కాదన్నాడు అనుకోండి, ఏమండి, తెలుసుకునేవాడిని నేను ఆత్మని కాదు అన్నాడంటే ఏమిటో తెలుసా? సూయిసైడ్ చేసుకున్నట్లే. ఎందుకని చెప్పనా, నేను తెలుసుకునేవాడిని ఆత్మని అని తెలుసుకోవాలి. నేను ఆత్మని తెలుసుకునేవాడిని అని కనుకుండా కాకుండా నేను ఆత్మని కాదు అంటే నేనేమైపోతాను? అనాత్మ అవుతాను. అప్పుడు అనాత్మ అయితే ఏమవుతుంది? తెలుసుకోలేనివాడు అని అర్థం అవుతుంది. తెలుసుకునేవాడు ఆత్మని నేను చెప్తున్నాను, శాస్త్రం చెప్తోంది. ఈ మనుషులందరూ అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ తెలుసుకునేవాడా అండి ఆత్మ? అది ఎట్లండి? ఆత్మ అంటే వేరే. అంటే ఆత్మ కానిదేమవ్వాలి? అనాత్మ. ఆత్మ చైతన్యం. అప్పుడు అనాత్మ ఏమవుతుంది? జడం. నేను జడాన్ని నాకేం తెలియదని చెప్పడం ఇష్టమా మీకు? కనుక మనం ఏమిటంటే ఆత్మ అంటే ఏమిటో, ఎక్కడో ఉంటుంది, అది ఒక రకంగా ఉంటుందని చెప్పి ఊహించుకుంటున్నాం బాగా. అందులో నుంచి బయటపడం. అలా పడనంత వరకు మనకి ఇది అర్థం కాదు. అందుకని మనలో ఉన్నటువంటి భ్రమలు భావనలన్నీ పక్కన పెట్టాలి. అప్పుడే ఇది అర్థం అవుతుంది. అత్ర అయం పురుష, ఈ కళలో చిత్ చిదాభాస సహిత చిత్ స్వేన భాష జ్యోతిష ప్రస్వపితి, కలగంటున్నాడు. ప్రకర్షేణ స్వప్నం పశ్యతి ఇసి ప్రస్వపితి. చూడండి, ఒక్కొక్క పదం 4 క్లాసుల నుంచి జరుగుతుంది ఈ మంత్రం. ప్రకర్షేణ, ప్ర అంటే ప్రకర్షేణ, చక్కగా, స్వప్నం కలను, పశ్యతి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు కళ అని మీకు ఎవరికైనా తెలుసు? అసలు ఉపనిషత్తు వచ్చి చెప్తోంది పాపం. కళను చూసేవాడు ఆత్మ చైతన్యము నువ్వే అంటున్నది అనే విషయాన్ని ఈ స్వప్నం గురించి సైకాట్రిస్టులు అందరూ చదువుతారు. దేనికంటే మైండ్ని గురించి బాగా తెలుసుకోవడం కోసం సైకాట్రిస్టులు అందరూ ఈ స్వప్నాన్ని గురించి చదువుతారు. కానీ బృహదారణ్యకం చదవరు వాళ్ళు, వాళ్ళకి అర్థమూ కాదు. కొంతమంది ఏంటంటే ఫిలాసఫర్స్, మిగతా వాళ్ళందరూ జ్యోతిష్ శాస్త్రం, మిగతా వాళ్ళు భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలని ఒక ఆరాటం ఉంటుంది కొంతమందికి. క్రిందటి జన్మ, వచ్చే జన్మ, ఇవన్నీ తెలుసుకోవాలని, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆరాటం అండి. పోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు, పుట్టే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, దానికోసం కళ గురించి చదువుతారు చాలామంది. మనం దానికోసం చదవడం లేదు. భవిష్యత్తుని తెలుసుకోవడానికి కళ గురించి చదవడం లేదు. మనస్సుని గురించి తెలుసుకోవడానికి కళ గురించి చదవడం లేదు మనం. కానీ పునర్జన్మ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే కళని గురించి తెలుసుకోవాలి. ఏమంటే పునర్జన్మ ఉంది ఉంది అంటుంటారే, ఎట్లా ఉంటుందండి పునర్జన్మ అంటే అన్నాడు. ఎలా ఉంటుందంటే స్వప్నం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది పునర్జన్మ. అలా ఉంటుందా అండి? అవునండి. అయితే స్వప్నానికి పునర్జన్మకి ఏమిటి సారూప్యం, పోలికలు, దానికి కొన్ని పాయింట్లు చూస్తాం. అది చూడడానికి ముందు మనం ఈ ఆత్మ అనేటువంటిది చైతన్యం అసంగం అని చెప్పాం, శరీరత్రయ విలక్షణం అని చెప్పాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కారణ శరీరానికంటే వేరైనది. శరీరత్రయ విలక్షణం ఎట్లా చెప్పాం? కళను చూసేవాడు, జాగ్రత్తలు తెలుసుకునేవాడు. కళలో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో కళ లేదు. కళ జాగ్రత్తలో నిద్ర లేదు. నిద్ర ఉంటే కళ ఉండదు, కళ ఉంటే జాగ్రత్త ఉండదు. జాగ్రత్త పురుషుడు ఉంటే కళ నిద్ర ఇద్దరు ఉండరు. స్లీపర్లో డ్రీమర్ లేడు, డ్రీమర్లో వేకర్ లేడు, వేకర్లో డ్రీమర్ లేడు, స్లీపర్ లేడు. ఏమిటంత గందరగోళం ఉందా? సింపుల్. ఏదైనా సింప్లెస్ట్గా ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఇదేనండి, బ్రహ్మ విద్య. అంత సింప్లెస్ట్ అనమాట. ఏమిటి ఉపనిషత్తు క్లియర్గా చెప్తుంది. మరి ఈ 3 అవస్థలు ఎవరున్నారంటే చైతన్యం బ్రహ్మ, అబ్జర్వర్, అవేరర్,
తెలుసుకునేవాడు, గమనించేవాడు ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈ పునర్జన్మకి ఇంకా విషయాలు కొన్ని ఉన్నాయి ఇందులో. ఈ కళలో ఏం చేస్తాడట, కళను సృష్టించుకొని రెండో విషయం, కళలో ఇప్పుడు నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయంటున్నామండి మనం. సుఖ దుఃఖాలు ఉన్నాయంటుంటే శాస్త్రం ఉంటుంది నీకు సుఖము లేదు దుఃఖము లేదండి. ఎట్లా అంటే కళలో కలగనేవాడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కలగనేవాడు విచార సాగరంలో నిశ్చలదాస చెప్తారు. ఒకడు కలగంటున్నాడు. కలగంటుంటే నక్క వచ్చి కరిచింది వాడిని. నక్క జాకిల్ నక్క వచ్చి కరవంగానే పరిగెత్తుతున్నాడు డాక్టర్ కోసం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు లేరు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ డాక్టర్ గారు మందిస్తే ఆ నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఆ కలగనేవాడికి నక్క కరవడం, డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తడం, మందు వేసుకోవడం, ఆయింట్మెంట్ రాయడం ఇవన్నీ సత్యమా కాదా? వాడికి సత్యమే. ఆ దుఃఖం ఉన్నది చూసారా, నక్క కరవడం అనే దుఃఖం, ఏమండి సత్యమా? చిదాభాస సహితంతో సూక్ష్మ శరీర అభిమానినైన నేను కళను చూస్తున్నాను. ఆ కళలో నక్క కరిచిన బాధ సత్యమా అసత్యమా మీరే చెప్పండి. కలగనేవాడుకి కళ సత్యం అయినప్పుడు కూడా ఆ కలగనేవాడు సత్యం కాదు. కానీ కలగనేవాడికి తెలియదు. కళలో వాడికి కూడా అది సత్యం కాదని తెలియదే కానీ అది సత్యం కాదు. కలగనేవాడికి కళలో అది సత్యం అనుకుంటున్నాడు. అనుకోవడం భ్రాంతే కాదా? మళ్ళీ చెప్తాను వినండి. కలగనేవాడికి కళలో బాధ వాడికి సత్యం అనిపిస్తున్నది. వాడికి సత్యం అనిపిస్తున్నది. వాడికి సత్యం అనిపించడం భ్రాంత్యా కాదా? భ్రాంతే కాదా? భ్రాంతే 100%. అవునా? ఉపనిషత్తు అడుగుతోంది, మెలకుతో ఉన్నప్పుడు ఈ దుఃఖము ఆనందం పాప్మాన అన్నాడు. ఇక్కడ చూడండి పై లైన్లో, ఆనందాంశ పాప్మాన, దుఃఖాన్ని సుఖాన్ని పశ్యతి అనుభవిస్తున్నాడు. ఆత్మ పశ్యతి చూస్తున్నది. చిదాభాస సహిత తైజస సూక్ష్మ శరీర అభిమాని దుఃఖాన్ని వీక్షిస్తున్నాడు. అక్కడ కలగనేవాడిని వాసనలే సృష్టించినాయి. కల పదార్థాలని వాసనల ద్వారా వచ్చిన వృత్తి అది. అండి కళ మొత్తం వృత్తి అండి. వృత్తి అంటే ఆలోచన. ఆ వృత్తి కళ మొత్తాన్ని వృత్తిని దర్శించేవాడెవరు? ఆత్మ చైతన్యం, నేను ద్రష్టని. ఆ కళలోనేటువంటి దుఃఖం కానీ సుఖం కానీ నాకు సంబంధం లేదు కదా, లేదు కదా. అదే లెసన్ ఇక్కడికి తీసుకురండి జాగ్రత్తకి. జాగ్రత్తలో స్థూల శరీరాభిమాని నేను. ఎవరిని? చిత్ చిదాభాస సహిత స్థూల శరీర అభిమానిని. ఈ స్థూల శరీరం వేకర్. ఈ వేకర్కి ఏముంది? ప్రపంచం ఉంది, వేకింగ్ వరల్డ్ ఉన్నది. వీడు సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్. వీడికి కూడా ఆక్రమ్య అంటే ఏమిటి? అక్కడ కర్మల వలన తాను చేసిన కర్మలే కదండి సుఖ దుఃఖాలుగా వస్తాయి కళలో. ఆక్రమ్య అంటే ఏమిటి? తన కర్మల యొక్క ఫలమే సుఖ దుఃఖ రూపంలో వస్తుందా? కలగనే వాడికి కళలో సుఖ దుఃఖం వాడి కర్మల వల్లనే వచ్చింది. అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా స్థూల శరీరాభిమాని చిత్ చిదాభాస సహిత అహం ఆత్మ ఈ జాగ్రత్త పురుషుణ్ణి సృష్టించి మాయ ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి దానికి వచ్చే దుఃఖం సుఖం నాది కాదు అని తెలుసుకోవాలి. నేను సాక్షిని అని తెలుసుకోవాలి.
ఎట్లాగైతే కలలో తెలుసుకుంటామో ఈ విధంగా ఇక్కడ కూడా అంతే. నాకు సంబంధం లేదు, అసంగహ నేను. కానీ మనం ఏం చేస్తున్నామంటే మెలకువలో దీన్ని పట్టుకొని తాదాత్మ్యం అయిపోయి దీంతో ఇది సత్యం అనుకుంటున్నాం భ్రాంతితో. అక్కడ కల సత్యం కాదని తెలుసుకోవాలంటే మెలకువలే రావాలి. ఇది సత్యం కాదని తెలియాలంటే రెండో మెలకువ రావాలి. ఏమిటా రెండో మెలకువ? అవేకెనింగ్. గురువు గారు చెప్పాలి, నువ్వు ఆత్మస్వరూపానివి, ఒక భార్యవి కాదు, భర్తవి కాదు, తల్లివి కాదు, తండ్రివి కాదు, అది నీ వేషం, టెంపరీ వేషం అని ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే కొంచెం 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 ఎక్కుతున్నదండి. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అవునా? అంటే నాకు దుఃఖము లేదు అని అర్థం, నాకు సుఖము లేదు. ఈ శరీరానికి సంబంధించినదే కానీ కలలో వచ్చే సుఖ దుఃఖం ఎంత భ్రాంతో దానికి కారణం ఎవరు? నిద్ర, నిద్రాశక్తి. ఇక్కడ మాయాశక్తి వలన జాగ్రత్తలో కూడా సుఖ దుఃఖం ఉన్నట్లుగా అని తెలుసుకోండి. నిజంగా లేదు. వాడు మెలకు ఉన్నప్పుడే వాడికి కళలో బాధ సుఖము రెండు అబద్ధం అని తెలుస్తుంది. ఇక్కడ కూడా నా చిత్ స్వరూపాన్ని చిదాభాసనిచ్చి నేను ఈ శరీరాన్ని బతికిస్తున్నాను అనే విషయాన్ని తెలుసుకునే వరకు మనకు అభద్రత, దుఃఖము, చింత అన్నీ ఉంటాయి, భయము అన్నీ ఉంటాయి, అనుమానాలు. అనుమానం పెనుభూతం అన్నారు, పెనుభూతాలు, అపనమ్మకాలు, భయాలు రకరకాలుగా, ఒకటే రెండా. ఎంతకాలం అయితే నీకు దీని మీద సత్యత్వం ఉంటుందో అంతకాలం ఈ జాగ్రత్త సత్యం. అదంతా చెప్పలే ఇక్కడ, నేను ఆగటంలా, నాకు అది చెప్పాలనిపిస్తున్నది కాంటెక్స్ట్, అందుకని చెప్తున్నా. సరే, యం పరలోకస్థానే భవతః తమాక్రమ్య. ఇంకొక విషయం ఏం చెప్పారు యాజ్ఞవల్కుల వారు? ఈ కలలో పోయిన జన్మలోవి చూస్తాడు, రాబోయే జన్మను కూడా తెలుసుకుంటాడు. రాబోయే జన్మను కూడా తెలుసుకుంటాడు కలలో అన్నాడు. ఎందుకంటే కలలు వాసనలు అనేటువంటివి జన్మజన్మలకు సంబంధించినవి. అందుకనే చెప్పాను, పిల్లలు నిద్రపోయేటప్పుడు నవ్వుతారు. వాడు ఎందుకు నవ్వుతాడో నీకు తెలుసా? ఎక్స్రే తీయగలవా? ఆ పిల్లలు నిద్రపోయేటప్పుడు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటారో తెలుసా? ఉంటారో లేదు మీకే తెలియాలి, నాకేం తెలుస్తుంది? సన్యాసిని. పసిపిల్లలు నిద్రపోయేటప్పుడు ఆ జెంటిల్ స్మైల్ వస్తుంది వాళ్ళ ముఖం మీద. ఎందుకు వస్తుందంటే వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తుంటారు వాసనల ద్వారా. క్రితం జన్మలో అనుభవించినటువంటి సుఖాలని వాళ్ళు అనుభవిస్తుంటారు. లేకపోతే వాడికి ఏం వాసనలు ఉన్నాయండి పసిపిల్లవాడికి? వాడికి ఇంకా ఇప్పుడే కదా ప్రపంచంలోకి వచ్చాడు, ఇంకా ఎవరిని గుర్తించడమే లేదు వాడు. వాడికి ఏముంటాయి ఈ ప్రపంచ సంబంధాలు? మనం ఏం చెప్పాం తత్వబోధలో? కళ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ అన్నాం. వీడేం చూశాడు? జాగ్రత్త అవస్థనే చూడలేదే, నవ్వుతున్నాడే. దుఃఖం కూడా వస్తుంది వాడికి ఒక్కోసారి, ముఖం రకంగా పెడతారు చూసారా నిద్రలో. ఎందుకు అట్లా పెడుతున్నాడు అంటాం మనం. వాడికి పాతవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి, వాడికి కళ వస్తుందన్నమాట. ఆ కళలో పాతవన్నీ జ్ఞాపకం వస్తాయి, రాబోయేవి కూడా జ్ఞాపకం వస్తుంటాయి. ముసలి వాళ్ళకి వస్తాయి, పిల్లలకి వస్తాయి, మనకే రావు. ముసలి వాళ్ళకి వస్తాయి, పిల్లలకి వస్తాయి. అది క్రిందటి వారం చెప్పాను మీకు. సరే, ఇప్పుడు పునర్జన్మకి కళకి ఏమిటండి సంబంధం తెలుసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి ఈ మంత్రంలో చెప్పాలంటే. పునర్జన్మ ఇప్పుడు సర్వావాన్ అంటే తెలిసింది కదా. కలగనేవాడు సర్వావాన అసర్వావాన? అసర్వావాన్. ఎందుకని? వాసనలు మాత్రమే పనిచేస్తున్నాయి, వాడికి సర్వవత లేదు, సర్వావత కాదు. ఈ జాగ్రత్త పురుషుడు సర్వావత. వీడి దగ్గర నుంచి వాసనలు మాత్రం తీసుకొని అసర్వావత
అయిపోయి కలలు మాత్రం కంటాడు, మిగతా అవేమీ తెలియదు. ఈ స్థూల శరీరం తెలియదు, ఇంద్రియాలు తెలియవు, ఏమీ తెలియదు. ఎంత ప్రేమిస్తాడో భార్యని, భార్య గుర్తుంటుందా? భర్త గుర్తుంటాడా? ఎంత నియర్ అయినా కూడా ఎవరు గుర్తుండరు. కనుక ఏమిటి అర్థం ఇక్కడ ఎందుకు చెప్తున్నావంటే, నువ్వు స్థూల శరీరానివి కాదు. స్థూల శరీరాన్ని నువ్వైతే నీకు ఎప్పుడు గుర్తుండాలి కదా. నిద్రలో 2 అవస్థల్లో యు ఆర్ అవుట్. ఎవరు? ఈ వేకర్. ఈ వేకర్ అవుట్ అండి, నిద్రలో, డ్రీములో. అదొక్క ప్రమాణం చాలు కదా. దేనికి? నేను స్థూల శరీరం కాదని చెప్పడానికి. ఏమండి ఇంతకాలం క్లాసులు చెప్పాలే, అయినా అర్థం కావట్లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరే ఆలోచించండి. నేను స్థూల శరీరం అయితే నిద్రలో కూడా నాకు స్థూల శరీరం జ్ఞాపకం ఉండాలి, కలలో కూడా ఈ స్థూల శరీరం జ్ఞాపకం ఉండాలి. లేదే, నిద్ర పురుషుడు జాగ్రత్తలో లేడే. కనుక నిద్ర కనేవాడు మిథ్య, కలగనేవాడు మిథ్య, మేలుకునేవాడు మిథ్య. ఈ ముగ్గురిని తెలుసుకుంటున్నవాడు ఆత్మ సత్యం. ఈ మిథ్య అయిన 3 అవస్థలు మీద లేకపోతే ఆ చూసేవాడు నేనని చెప్తారా? చెప్పండి మీరే. మరి ఎందుకు ఈ శరీరంతో ఇంత అభిమానం మనకు? రాగ ద్వేషాలు, కోపతాపాలు అన్నారు. జ్ఞానం అధికమయ్యే కొద్దీ ఈ శరీరం మీద అభిమానం, దీని మీద రాగము, ద్వేషము, దీనికి సంబంధించిన వాటి మీద మమకారం ఉండవు. అది జ్ఞాని అంటే. ఆయన జ్ఞాని అవుతాడు. జ్ఞానికి ఏమీ ఇవన్నీ ఉండవు. ఇంకొక కొటేషన్ చెప్తాను నేను పోయిన వారం ఇంగ్లీష్లో. కమింగ్ ఈవెంట్స్ కాస్టింగ్ ద ఫ్యూచర్ అని చెప్పాను. అది ఇంగ్లీష్లో ఏమిటని క్రిందటి వారం చెప్తాను. కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అంటారు. ఈ కళలో కొన్ని జరగబోయేవి చూస్తాం, కమింగ్ ఈవెంట్స్ అంటారు. జరగబోయేవి కాస్ట్ దేర్ షాడోస్, ముందుగానే వాటి నీడని మనకు అట్లా చూపిస్తాయి. కొంతమందికి చిన్న వయసులో, ముసలివాడైన తర్వాత. అది పోయిన వారం చెప్తాను అనుకున్నది. సరే, ఇప్పుడు కళకి పునర్జన్మకి ఏమిటి పోలికలు చూద్దామా? ఓకే. కళలో మరణించినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతాడు మనిషి. ఏ శరీరాన్ని? స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు. నెంబర్ 1, మరణించినప్పుడు మనిషి జీవాత్మ ఈ స్థూల శరీరాన్ని వదిలిపెడతాడండి. కలగనేవాడు కూడా ఈ స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు కలలో. పోలిక 1 సరిపోయిందా? 1. నెంబర్ 2, కలలో ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టినా నేనున్నానా లేదా? జీవాత్మనైనా నేను ఉన్నానా లేదా? ఏమండి కళ వచ్చేసింది నేను చచ్చిపోయినాను అంటున్నామా? అనడం లేదే. శరీరం వదిలిపెట్టినా కూడా కలగనేటప్పుడు నేను కలగన్నాను, నేను కళ చూశాను అని అంటున్నామా లేదా? అంటే నేను ఉన్నానా లేదా? అట్లాగే మరణించిన తర్వాత కూడా, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా జీవాత్మనైన నేను ఉంటాను, ఎక్కడికి పోను. శరీరాన్ని వదిలిపెట్టానే కానీ నేను ఎక్కడికి పోతాను? పోను, ఉంటాను. ఇది 2వ పాయింట్. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే, ఈ కలగనేటప్పుడు స్థూల శరీరాన్ని వదిలిపెట్టడం వలన నేను కలగంటున్నాను కానీ నా కళ ఎవరికి తెలియదు, ఎవరు నాకు తెలియదు. 2 పాయింట్లు అయిపోయినాయి. 3వ పాయింట్లో కలగనేవాడికి పక్కనే భార్య ఉంటుంది. ఈ కళ వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు పక్కన పడుకున్నారు, నా కళ చూస్తున్నారని వీడికి తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు, వీడికి తెలియదు. కొంచెం తిరుగుతుందా బుర్ర, రీల్ అవుతుంటుంది.
కలగనేవాడికి తన కళ అనుభవానికి ఉన్నప్పుడు ఎవరూ తెలియదు, పక్కన ఎవరు పడుకున్నా కూడా. ఈ వ్యక్తులు బాగా అన్నం తినొచ్చాడు, ఆహారం తీసుకున్నాడు, స్టమక్ ఫుల్లుగా పొట్ట నిండా తినొచ్చాడు, నిద్రపోగానే ఆకలైంది అంటే తిన్న అన్నం జ్ఞాపకం లేదు. చూసారా, పక్క సంగతి వాడు వదిలిపెట్టండి, వాడు తిన్న అన్నమే జ్ఞాపకం లేదు. పొట్ట నిండుగా ఉంటే నీకు ఎక్కడ ఆకలైందిరా అన్నాడు. ఆవిడ ఆ శరీరాలు, ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలండి? అంటే తనకి ఎవరూ తెలియదు, తనకి ఎవరూ తెలియదు, ఎవరికి తాను తెలియదు. కలగనేవాడు కళ వీళ్ళకి తెలియదు. అందుకని లేచిన తర్వాత నా కళ వచ్చింది నీకు తెలుసా అని అడుగుతారు. నీ కొలస్తే నాకెట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మూడవ పాయింట్. అలాగే మరణించిన వాళ్ళు కూడా, జీవాత్ముడు కూడా శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఆ జీవాత్మకి వెనకటి భార్య భర్త ఎవరు గుర్తుండరు. మనం అనుకుంటా పాపం నన్ను గురించి దిగులు పడుతుంటారో ఏమో, ఆయన ఎవరిని గురించి దిగులు పడు. ఈ కళలో కనేవాడు ఎవరిని గురించి దిగులు పడతాడండి? అందుకని జీవాత్ముడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరణించిన తర్వాత, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ జీవాత్ముడికి వెనుకటి భార్యతో కానీ పిల్లలతో కానీ ఏ సంబంధము ఉండదు. కలగనేవాడిలాగానే. కలగనేవాడికి తన భార్యతోనే సంబంధం లేదు, పక్కన పడుకొని ఉంది, పిల్లలు పడుకొని ఉన్నారు, ఎవరితో సంబంధం లేదు. అదేవిధంగా ఈ జీవాత్ముడు శరీరం వదిలిపెట్టిన వాడికి తన యొక్క పూర్వ బంధాల మనుషులతో ఎవరితో సంబంధం ఉండదు. వాడెక్కడున్నాడో వీళ్ళకి తెలియదు, వీళ్ళతో వాడికి సంబంధం ఉండదు, ఆ జీవాత్ముడితో, ఆ జీవాత్ముడికి వీళ్ళతో సంబంధం ఉండదు. 4 అర్థమైందా? 3 పోలికలు అన్నమాట. తర్వాత 4వది పునర్జన్మ ఎట్లా ఉంటుందంటే కళలాగా ఉంటుందండి. అర్థం, కళలో నా శరీరాన్ని సృష్టి చేసుకున్నాను నేను వాసనల ద్వారా. నిర్మాయ నిహత్య స్థూల శరీరాన్ని అణగరొక్కి సూక్ష్మ శరీరాన్ని కళలో, ఆ సూక్ష్మ శరీరం ఆలోచన ద్వారా కలగనేవాడి శరీరాన్ని సృష్టించింది. అక్కడున్న రకరకాల మనుషుల్ని సృష్టించింది. ప్రొజెక్టింగ్, ఎంటరింగ్, ఫర్గెట్టింగ్ అండ్ సఫరింగ్ అంటారు స్వామీజీ. కళను ప్రొజెక్ట్ చేస్తాం, చేసి కళలో ఒకటైపోతాం, ఎంటర్ అవుతాం. అయ్యి ఇది కళ నేను సృష్టించానని వాడికి తెలియకు. అందువల్ల కళలో నక్క గరిచింది, డాక్టర్ దగ్గరికి పరిగెడతాడు, పొట్ట నిండా తిన్నా ఆకలి అవుతోంది, ఆహారం ఎక్కడ దొరుకుతుందని ఎతుకుతుంటాడు, బాధపడుతుంటాడు. కళలో అంటే ఇంకొక శరీరాన్ని సృష్టించుకున్నాడు. చూసారా? అలాగే ఇక్కడ కూడా ఈ జీవాత్మ వేరొక శరీరంతో, వేరే ఇంద్రియాలతో వేరే ప్రపంచాన్ని చూస్తుంటాడు. మనకు తెలియదు, మనం ఉన్నామని ఆయనకు తెలియదు, ఆయన ఉన్నాడని మనకు తెలియదు. ఆ జీవాత్మ కలగనేవాడిలాగానే పక్కన పడుకున్నాడు వ్యక్తి, వాడు ఏం కలగంటున్నాడో మనకు తెలుస్తుందా? ఏ లోకాలకు వెళుతున్నాడో మనకు తెలుస్తుందా? ఏమేం కలగంటున్నాడో మనకు తెలుస్తుందా? అదేవిధంగా జీవాత్మ కూడా మళ్ళీ వేరొక శరీరాన్ని తీసుకుంటాడు. అది పునర్జన్మ అంటే. ఎట్లాగైతే కలగనేవాడు కలలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి నిహత్య నిర్మాయ కళాన్ని సృష్టించి కలలో తన ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదేమో అనిత్యం, మహా అనిత్యం కళ, ఓన్లీ సెకండ్స్. కానీ ఈ జీవుడు పయనం పునర్జన్మ ఎంత టైం అని చెప్పలేం. 4 అయిపోయినాయా? 5. ఈ కలగనేవాడికి మంచి కళ రావాలి, చెడు కళ రావాలి, ఈ టైంకి రావాలని ఎవరండి నిర్ణయించేది? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, భగవంతుడు నిర్ణయించాడు మనకేం కళ రావాలో.
మనము నిర్ణయించలేము. మీకు వచ్చేసింది ఆన్సర్ చూసారా. కర్మ కర్మ వలనని ఆ యొక్క జీవుడి వాడి కర్మానుసారం కలలు వస్తాయి. ఏం కలలు? దుస్వప్నాలు వస్తాయి, మంచి స్వప్నాలు వస్తాయి. చెడు కలలు వస్తాయి, మంచి కలలు వస్తాయి. కర్మ ఆధారంగా వస్తాయి. దుఃఖపడతాడు, సుఖపడతాడు. ఆ కర్మల వలన సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తుంటాడు. ఇన్ని గంటలకు రావాలి కళ అని కోరుకుంటాం మనం. మన చేతుల్లో ఉందా? ఈ కళ రావాలి, ఫలానా వాడు ఈరోజు నా కళలోకి రావాలి అంటే వస్తారా? రారు. భగవంతుడికి సంబంధం లేదు, మన విల్ పవర్తో మన కళలు రావు. కానీ కర్మ నిర్ణయిస్తుంది. 5వ పాయింట్. అదేవిధంగా జీవాత్మ కూడా తన ప్రయత్నం ఏమీ లేదు. ఏ శరీరం పొందాలి అంటే వాడి చేతిలో లేదు, భగవంతుడి చేతిలో కూడా లేదు. వాడు చేసుకున్నటువంటి ఆక్రమ్య అన్నారు చూసారా. తన కర్మల ఆధారంగా పునర్జన్మని తీసుకుంటాడు. ఎట్లాగైతే కలగనేవాడు తన కర్మల ఆధారంగా ఆ శరీరాలని, ఆ వస్తువులను చూస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, సుఖపడుతున్నాడు. అది ఆనందం అంటే ఇక్కడ పాప్మనః ఆనందాంశ్చ, సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు ఆ జీవాత్మ కూడా. ఎవరు ఈ జీవాత్మ అంటే చిదాభాస సహిత చిత్, చిదాభాస సహిత చిత్ దేహాభిమాని. ఈ దేహము మిథ్యా కాదా? చిదాభాసము మిథ్యా కాదా? మిథ్య. ఎవరు సత్యం? 5లో ఎవరండి సత్యం అన్నారు? ఈ 5 గుర్తున్నాయా? అంగుష్ట మాత్ర పురుష, చిదాభాస, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. 4 మిథ్య, ఒక్కటి సత్యం. కానీ ఇది మర్చిపోయి మనం ఈ 4 పట్టుకున్నాం, దుఃఖపడుతున్నాం. ఈ ప్రపంచంలో చిత్తునైన నేను చిదాభాస ద్వారా ఐ ప్రొజెక్ట్ ద వరల్డ్, మాయాశక్తి చేత ఐ ఎంటర్ ద వరల్డ్. అన్నయ్య, అమ్మ, నాన్న, బావ, మరిది, బావ, అందరు వదిన, పిన్ని, ఇవన్నీ ఎంటర్ ద వరల్డ్. తర్వాత ఎక్స్పీరియన్స్ ద వరల్డ్, ప్రొజెక్టింగ్, ఎంటరింగ్, తర్వాత ఎక్స్పీరియన్సింగ్, తర్వాత సఫరింగ్ అన్న. బాధపడుతున్నాం. మిథ్య అయిన దానికి ఇంత బాధపడుతున్నాం చూసారా. కనుక ఇప్పుడు స్వప్నం, పునర్జన్మ, స్వప్నం ఎట్లాగో పునర్జన్మ కూడా అంతే. ఎక్కడ ఏ శాస్త్రంలో ఎవ్వరికి తెలియదు, బృహదారణ్యంలో మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ. శంకరాచార్యుల వారు భాష్యంలో ఇవంతా వివరంగా, ఎంత వివరంగా రాస్తారంటే ఈ అయం విజ్ఞానమయ పురుష చెప్పాను కదా క్రిందటి వారు. బౌద్ధ మతాన్ని ఖండిస్తారు, చార్వాక మతాన్ని ఖండిస్తారు, శూన్యవాదాన్ని ఖండిస్తారు, అన్ని మతాలను ఖండిస్తారు అక్కడ. మీకు అదంతా చెప్తే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది ఒక బృహదారణ్యకి. నేను మూలం చెప్పినప్పుడు బృహదారణ్యకం 8 సంవత్సరాలు పట్టింది. మీకు సెలెక్టెడ్ మంత్రాలే చెప్తున్నాను, అంత డెప్త్గా చెప్పడంలే. ఇదే డెప్త్గా ఉంది స్వామి, ఇంకా డెప్త్ అన్నారు. అవును, ఈ ఒక్క మంత్రాన్నే స్వామీజీ 10 క్లాసులు దాదాపు తీసుకున్నారు మాకు. 10 క్లాసులు, ఇంకా పైన అంత ఉంది, వినవలసింది, తెలుసుకోవలసింది. అందుకని ఇంకా మిమ్మల్ని అతిగా బాధ పెట్టకూడదు, ఇంతవరకు చాలు, తర్వాత మంత్రానికి వెళతాం. అది పరలోకంచ అంటే రాబోయే శరీరం, క్రింద జరిగినటువంటివి అన్నీ తెలుసుకుంటాడు తన కర్మ ద్వారా అని. అత్ర అయం స్వపితి ప్రస్వపితి. కనుక ఎలాగైతే కలలో దుఃఖము, సుఖము, ఆ కలలో శరీరం మనకు సంబంధం లేదో, అదేవిధంగా జాగ్రత్తకు కూడా సంబంధం లేదు అని తెలుసుకోండి అంటున్నది. ఆత్మ స్వయం ప్రకాశ జాగ్రత్తని తెలియజేస్తున్నది, మనకు స్వప్నాన్ని తెలియజేస్తున్నది ఆత్మ చైతన్యం అంటా. కానీ ఆ ఆత్మ చైతన్యం నేనని ఇది వదిలితే తప్ప అది రాదు.
ఈ వదిలితే తప్ప అది రాదు. కనుక క్లాసు చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు? ఆ ఆత్మ ఆ ఆత్మ అంటూనే ఉంటుంటారు. ఆ ఆత్మ నేను నేను అని తెలుసుకోవాలి. వినేవాడు కూడా ఆ ఆత్మ ఆ ఆత్మ అంటే ఎంతకాలం ఆ ఆత్మ అంటుంటావు? ఆ ఆత్మని నేనే, నా నిజస్వరూపం, ఓసి, చైతన్యం, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, అది చెప్పడానికి ధైర్యం చాలదు. దాంట్లో అంత నమ్మకం కావాలి మనకు, అంత క్లారిటీ కావాలి. అసలు నేను అది కాకుండా ఏదవుతాను అని ఉండాలి. నేను బ్రహ్మం కాకుండా వేరే ఏమవుతానండి? ఆత్మ కాకుండా వేరే ఏదవుతాను? ఏది ఉన్నా కూడా మిథ్యే కదా, అది నేను ఎట్లవుతాను? అట్లా రావాలి. లేకపోతే పుణ్యకాలం పుచ్చిపోతుంది. తెలుసా? పుణ్యకాలం పుచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా? శాస్త్రం అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం గుండ్రాయిలాగా. సరే చదువుతాం కనీసం నెక్స్ట్ మంత్ర. న తత్ర రథానరథయోగాః న పంథానః భవంతి అథ రథాన్ రథయోగాన్ పృథక్ సృజతే న తత్రానందాముదః ప్రముదో భవంతి అథానందాన్ ముదః ప్రముదః సృజతే న తత్ర వేషాంతా పుష్కరిణ్యః స్రవంత్యో భవంతి అథ వేషాంతాన్ పుష్కరిణీః స్రవంతి సృజతే సహి కర్త. కళ గురించి చెప్తున్నారండి. కళలో ఒక వ్యక్తి కళ కన్నాడండి. కళలో రథాన్ని చూశాడు. రథానికి ఏం కట్టుంటాయి? గుర్రాలు. రథయోగాహ, గుర్రాలు. గుర్రాలని చూస్తున్నాడు. రథయోగాహ. ఆ గుర్రాలు, ఈ గుర్ర బండి ఎక్కడికి పోతున్నాయి? పంథాహ, మార్గం. మార్గాన్ని చూశాడు. గుర్రము, గుర్రబండి, గుర్రాలు, మార్గం. రథయోగాహ అంటే, యోగాహ అంటే గుర్రాలు. రథానికి కట్టబడినటువంటి గుర్రములుని రథయోగాహ అంటారు. పంథానః భవంతి అథ రథాన్ పదయోగాన్. ముందేం చెప్తున్నారు ఫస్ట్ లైన్ అంటే, వాడు కలలో చూసే రథము లేదు, గుర్రములు లేవు, రోడ్లు లేవు. మరి ఏంటండి అన్నాడు? రథాన్ని సృష్టించాడు కలలో. రథానికి ఉన్న గుర్రాలని కూడా కల్పించుకున్నాడు కలలో. ఆ రథాలు గుర్రాలు కల్పించినవి ఆ రోడ్డు మీద పోతున్నట్టుగా రోడ్డుని కల్పించుకున్నాడు కలలో. అంతేకాదు, అవన్నీ పృథక్ సృజతే. అథ రథాన్ రథయోగాన్ పృథక్ సృజతే. వేరే తను సృష్టించుకున్నాడు కలలో. ఏమిటి? వృత్తి రూపేణ. రథం అనేది ఒక వృత్తి, ఆలోచన, వాసన ద్వారా. గుర్రం కూడా ఒక వృత్తి, రోడ్డు కూడా వృత్తి. అంతేకాదు, అక్కడ ఆనందం. గుర్రబండి మీద పోతున్నాడు, ఒకటే ఆనందం. తత్ర ఆనంద ముదః ప్రముదః భవంతి. కొంచెం ఆనందం అయితే ముదః, అతి ఆనందం అయితే ప్రముదః, అత్యానందం అయితే ఆనందం అని పేరు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. తైత్రీయ ఉపనిషత్తులో చదివాం కదా. మోద ప్రియ, మోద ప్రమోద. ఏమండి, కళలో ప్రియ మోద ప్రమోదాలన్నీ సత్యమా? అవన్నీ కాదంటున్నారు. అది ఇంకా ఏమేమి చూశాడట అన్నారు. నదులు, కొండలు, వాగులు అవన్నీ చెప్తున్నారు. వచ్చే వారం చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.